నమస్కారం. ఒక చిన్న టౌన్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ వందల కొద్ది కాలేజీలతో పోటీపడి స్టేట్ లెవెల్లో ఎలా గెలిచారు? ఈరోజు మనం వాళ్ల సక్సెస్ స్టోరీ గురించి, దాని వెనుకున్న అసలు కారణమేంటో తెలుసుకుందాం. ఇది కేవలం వాళ్ళొక ప్రైజ్ గెలిచారు అని చెప్పే కథ మాత్రమే కాదు. స్టూడెంట్స్ కష్టానికి మంచి సపోర్ట్ దొరికితే ఎలాంటి అద్భుతాలు చెయ్యొచ్చో చూపించే ఒక మంచి ఉదాహరణ. అందుకే ఇది ఎందుకంత ముఖ్యమో కాస్త లోతుగా చూద్దాం. సరే, ముందుగా అసలు వాళ్ళు సాధించిన విజయమేంటి, దాని రేంజ్ ఏంటో ఒకసారి చూద్దాం. వాళ్ళు సాధించింది స్టేట్ లెవెల్ థర్డ్ ప్రైజ్. అంటే ఆలోచించండి, వందల కాలేజీలు పోటీపడ్డాయి, అందులో థర్డ్ ప్రైజ్ అంటే మామూలు విషయం కాదు గదా. మరి ఛాంపియన్స్ ఎవరనుకుంటున్నారు? వీళ్ళు నిర్మల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి చెందిన బీకామ్ స్టూడెంట్స్. వందల కొద్ది కాలేజీలతో పోటీపడి గెలవడమంటే వాళ్ల పట్టుదల, కష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంతకీ వీళ్ళు గెలిచిన ఆ కాంపిటీషన్ ఏంటి? దాని పేరే జిజ్ఞాస. దాని గురించి కొంచెం వివరంగా చూద్దాం. జిజ్ఞాస ఇది తెలంగాణ ప్రభుత్వం నడిపిస్తున్న ఒక అఫీషియల్ రీసెర్చ్ ప్రోగ్రాం అన్నమాట. దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే డిగ్రీ స్టూడెంట్స్లో రీసెర్చ్ మీద ఆసక్తి పెంచడం. అయితే ఇంత టఫ్ కాంపిటీషన్లో గెలవాలంటే స్టూడెంట్స్ టాలెంట్ ఒక్కటే సరిపోతుందా, లేకపోతే దాని వెనుక ఇంకేమైనా ఉందా? ఆ ప్రశ్నే మనల్ని వాళ్ల సక్సెస్ సీక్రెట్ దగ్గరికి తీసుకెళ్తుంది. అవును, వాళ్ల విజయానికి ఒక పెద్ద కారణముంది. అదే మెంటర్షిప్. అంటే సరైన టైంలో కరెక్ట్ దారి చూపించటం. మరి ఆ సిస్టమ్కి, ఈ విన్కీ కనెక్షన్ ఏంటో తెలుసా? ఇక్కడే ఉందసలు పాయింట్. ఈ విన్నింగ్ టీమ్ని గైడ్ చేసింది మరెవరో కాదు, అదే మెంటర్ కమిటీలో ఉన్న కామర్స్ లెక్చరర్ డాక్టర్ బి. ఉమేష్ గారు. చూసారా, ఒక మంచి సిస్టమ్ పెడితే రిజల్ట్స్ అవే వస్తాయనడానికి ఇంతకన్నా మంచి ఎగ్జాంపుల్ ఉంటుందా? ఇంత పెద్ద విజయాన్ని సాధించిన వాళ్ళని కాలేజ్ ఎలా సెలబ్రేట్ చేసింది, వాళ్ళకి ఎలాంటి గౌరవం ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఈ టైమ్లైన్ చూస్తే మనకు మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఆగస్టు 2023లో ఆ మెంటర్ కమిటీ ఫామ్ అయింది. తర్వాత కొన్ని నెలలకే పోటీలు జరిగాయి. ఇక ఫైనల్గా నవంబర్ 15న కాలేజ్లో గ్రాండ్గా వాళ్లని సన్మానించారు. సో స్టూడెంట్స్కేమొచ్చాయి? స్టేట్ లెవెల్ థర్డ్ ప్రైజ్, మెరిట్ సర్టిఫికేట్, అంతేకాదు క్యాష్ ప్రైజ్ కూడా అందుకున్నారు. ఇది ఖచ్చితంగా వాళ్ళకి మంచి బూస్ట్ ఇస్తుంది కదా. ఈ విన్ గురించి కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం. సుధాకర్ గారు ఏమన్నారంటే, బీకామ్ స్టూడెంట్స్ సాధించిన ఈ విజయం మన కాలేజ్ అకాడమిక్ ఎక్సలెన్స్కి ఒక నిదర్శనం. ఆయన మాటల్లోనే తెలుస్తోంది ఈ విజయాన్ని వాళ్ళు ఎంత పెద్దదిగా చూస్తున్నారో. సరే, బహుమతులు, సన్మానాలు అన్నీ పక్కన పెడితే అసలీ గెలుపు వల్ల లాంగ్ టర్మ్లో కొలిగే ప్రయోజనమేంటి? ఎందుకిది అంత ముఖ్యం? దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. చూడండి, ఈ ఒక్క గెలుపు వల్ల 4 రకాలుగా మంచి జరుగుతుంది. ఫస్ట్, ఇన్స్పిరేషన్. మిగతా స్టూడెంట్స్లో కూడా మనం కూడా ఏదైనా సాధించొచ్చు అనే ధైర్యం వస్తుంది. సెకండ్, స్కిల్స్. ఈ ప్రాసెస్లో గెలిచిన స్టూడెంట్స్లో కాన్ఫిడెన్స్, టీంతో కలిసి పనిచేయడం లాంటివి బాగా పెరుగుతాయి. థర్డ్, రికగ్నిషన్. ఈ గుర్తింపు భవిష్యత్తులో వాళ్లు ఇంకేమైనా సాధించడానికి ఒక ఫౌండేషన్ లాంటిది. ఇక నాలుగోది చాలా ముఖ్యమైనది, రెప్యుటేషన్. రాష్ట్రస్థాయిలో కాలేజ్కి మంచి పేరొస్తుంది. సో ఫైనల్గా ఈ కథ మనకు ఏం చెబుతోంది? స్టూడెంట్స్లో టాలెంట్ అనేది ఉంటుంది, కాని దానికి సరైన అవకాశం, కరెక్ట్ గైడెన్స్ కలిసినప్పుడే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇలాంటి అవకాశాలు ఎంతవరకు మనం క్రియేట్ చేస్తున్నాం? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.